హాయ్ నమస్తే, నేను మీ రామ్ పడకంటి. ఈ ఛానల్లో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల అంశాలపైన అవగాహన కల్పించే విధంగా చాలా రకాల వీడియోలు అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ అదే ఉత్సాహంతో అదే ప్రోత్సాహంతో ఇవాళ మరొక వీడియో మీ ముందుంచబోతున్నాను. ఇందులో టాపిక్ ఏంటంటే శృంగారం. సో శృంగారం అనగానే రొమాన్స్, సెక్స్ అనే విధంగా ఏదో నెగిటివ్ మైండ్తో కాకుండా, చెడు ఉద్దేశాలతో కాకుండా, శృంగారం అనేది మన జీవితంలో మన ఆరోగ్యం బాగుండడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం పైన నేను ఇందులో చెప్పబోతున్నాను. అందుకోసం తప్పకుండా ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చూడండి. పూర్తిగా చూడడంతో పాటు ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు గంట బెల్ను కూడా క్లిక్ చేయండి. సో దానివల్ల మీకు ఎన్నో రకాల మంచి వీడియోలు మేము పెట్టినప్పుడు వెంటనే మీకు ఇంటిమేషన్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్స్తోని మీకు మీరుగా వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ విషయం పైన అవగాహన మరెంతో మంది కల్పించే విధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు, మరి బంధువులకు, ఇలా ఎంతోమంది కూడా షేర్ చేయండి. షేర్ చేసి అందరికీ కూడా ఈ విషయ పరిజ్ఞానాన్ని కల్పించే విధంగా మీరు కూడా సహాయపడండి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్తే కనుక, శృంగారం ఆరోగ్యానికి ఎంతో మేలు అనే విషయం చాలామందికి తెలియదు. సో అది ఏ విధంగా తోడ్పడుతుంది, ఏ విధంగా దోహదపడుతుంది, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. మనిషి ఆరోగ్యం మీద శృంగారం ప్రభావాన్ని వర్ణించి చెప్పలేము. ఎవరు నమ్మినా నమ్మకపోయినా శృంగారం లేకపోవడం వల్ల మతిమరుపు రావడం, రక్తపోటు పెరగడంతో పాటు నిద్ర కూడా అస్తవ్యస్తం అవుతుంది. అసలు శృంగారం వల్ల మనిషి లభించే ప్రయోజనం, ఆరోగ్య ప్రయోజనం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శృంగారం వల్ల గుండెకు హుషారు. శృంగారం గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. నెలలో ఒకసారి లేదంటే అంతకన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదే వారానికి 2 సార్లు శృంగారంలో పాల్గొనే వారికి వీరికంటే కూడా ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సో ఎక్కువ శృంగారం చేసేవారు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత శృంగారం అనేది ఒక వ్యాయామం. వేగంగా మనిషి నడిచినప్పుడు నిమిషానికి 6 క్యాలరీలు ఖర్చు అవుతాయి. తోట పని చేసేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు మన శరీరం ఎంత ఆక్సిజన్ తీసుకుంటుందో శృంగారంలో పాల్గొన్నప్పుడు అంతే ఆక్సిజన్ తీసుకుంటుంది. శృంగారంలో పాల్గొనేవారు ఇతర వ్యాయామాలు అంటే ఎక్సర్సైజెస్ చేయడంలో కూడా ఆసక్తి చూపిస్తారు. జ్ఞాపక శక్తి కూడా మెరుగుపరిచే విధంగా ఇది దోహదపడుతుంది. శృంగారం అనేది మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తున్నట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 50 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో మరింత ప్రభావం చూపిస్తోంది. ఆ తర్వాత మరో పాయింట్ ఏంటంటే, శృంగారం అనేది రక్తపోటును కూడా అదుపు చేస్తుందండి. శృంగారంతో రక్తపోటు అదుపులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శృంగారం ఒక రకమైన ఏరోబిక్, కండరాలను వృద్ధి చేసే వ్యాయామాల మాదిరి ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆందోళనను తగ్గించి హాయి భావన కలిగిస్తుంది. ఇవి రెండు రక్తపోటు పెరగకుండా చూసేటివి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, శృంగారం రోగ నిరోధక శక్తిని, ఆ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. శృంగారంలో పాల్గొనని వారితో పోలిస్తే వారానికి 2 సార్లు శృంగారంలో పాల్గొనే వాళ్ళలో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. ఆ తర్వాత శృంగారం అనేది కంటి నిండా నిద్రను గుడిస్తుంది అనమాట. భావప్రాప్తి పొందినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీన్ని ప్రేమ హార్మోన్ అని పిలుస్తారు. భాగస్వాముల మధ్య ప్రేమానురాగాలను పుట్టించి అనుబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. శృంగార వేళల్లో హాయి అనిపించే భావనతో కూడిన ఎండార్ఫిన్లు పుట్టుకొస్తాయి. ఈ రెండింటి కలయిక మనిషికి మంచి నిద్రను కలిగిస్తుంది అన్నమాట.
అదేవిధంగా శృంగారం బంధం బలోపేతం చేయడంలో కూడా ఒక పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా అంటే శృంగారంలో పాల్గొన్న ఉత్సాహ ప్రభావం 2 రోజుల వరకు ఉంటుందన్నమాట. ఇలా ఉండడం వల్ల భాగస్వామితో దీర్ఘకాల అనుబంధానికి పునాది పడుతుంది. వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే దంపతులు పాల్గొనని వారితో పోలిస్తే చాలా ఆనందంగా ఉంటున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ఈ శృంగారం అనేది ప్రోస్టేట్కు రక్షణగా ఉంటుంది. మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండటానికి శృంగారం దోహదం చేస్తుంది. ఆ తర్వాత శృంగారం ఆందోళనను కూడా తగ్గుముఖం పట్టిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ఈ శృంగారం తోడ్పడుతుంది. ఒత్తిడికి శరీరం స్పందించే సమయంలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదులు శృంగారంతో తగ్గుతున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నెక్స్ట్, శృంగారం నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట. నొప్పులు, బాధల నుంచి దృష్టిని మరల్చడానికి శృంగారం మంచి సాధనం. ఎండార్ఫిన్లు తలనొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులను కూడా కలిగిస్తుంది. నెక్స్ట్, ఈ శృంగారం భవిష్యత్ సమస్యల నివారణకు కూడా దోహదపడుతుంది. వారానికి 1 కన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే కనీసం వారానికి ఒకసారైనా శృంగారం నేర్పే మగవారికి స్తంభన లోపం ముప్పు 2 రెట్లు తక్కువగా ఉంటుందంటూ కొన్ని పరిశోధనలు కూడా చెప్పుకొస్తున్నాయి. సో విన్నారుగా, శృంగారం అనేది మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. సో ఈ శృంగారాన్ని ఏదో చెడు ఆలోచనలతో, చెడు కోరికలతో చేసే ఒక ఇదిగా కాకుండా ఈ శృంగారం అనేది జీవితాన్ని బాగుండేలా చేసే, ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చేలా ఉంచే ఒక ప్రక్రియ, వ్యసనం అని కూడా చెప్పొచ్చు. సో పెళ్ళైన వారు కావచ్చు, వీళ్ళు ఉన్నవారే కావచ్చు, శృంగారంలో తప్పకుండా ప్రతినిత్యం కానీ లేదంటే వీళ్ళని బట్టి మోస్ట్ ఆఫెన్లీ పాల్గొంటూ మీ ఆయుష్ను పెంచుకోండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. తద్వారా మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా షేర్ చేయండి, మరింత మందికి అవగాహన కల్పించే విధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరో ఇంపార్టెంట్ విషయంతో, మరో ముఖ్యమైన టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకి వీలైనంత త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.